హాయ్ హలో నమస్తే. ఇప్పుడే ఓటీటీలో ప్యారడైజ్ మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ప్రైవసీ కోసమో లేదా అడ్వెంచర్ చేయాలనుకోను ప్రశాంతంగా ఉండే ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళాలంటే లేదా జంటగా వెళ్లే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకోసమే ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సింది. ఎందుకంటే ఆహ్లాదం వెనకాల కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు, అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి కథతోనే తీసిన ఓ మలయాళం మూవీ ప్యారడైజ్. ఈ మూవీ అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే అది 2022 జూన్ దేశం దివాలా తీయటంతో శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అదే టైంలో ఇండియా నుంచి కేశవ్, అమృత అనే జంట ఇద్దరు కలిసి శ్రీలంకకు విహారయాత్రకు వస్తారు. ప్రైవసీ కోసం ఓ మారుమూల పల్లెటూరు కాలేజీలో దిగుతారు. ఒకరోజు దుండగులు ఎలగదిలోకి వచ్చి ల్యాప్టాప్, ఫోన్లు ఎత్తుకుపోతారు. దీంతో అమృత, కేశవ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అలాగే చివరకు ఏమైంది, అసలు వీళ్ళు ఇండియాకు వచ్చారా రాలేదా, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే ప్యారడైజ్ అంటే ఒక స్వర్గం అని అర్థం. శ్రీలంకను చాలా మంది అది భూతల స్వర్గం అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ లొకేషన్స్ అంత అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని విదేశీ టూరిస్టులు చాలా మందే వస్తుంటారు. అలాంటి శ్రీలంకలో 2022 అల్లర్లు జరుగుతున్న టైంలో ఇక్కడికి వెళ్లిన భారతీయ జంట ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంది అనే కాన్సెప్ట్ తో తీసిన థ్రిల్లింగ్ డ్రామా మూవీ. చాలా మంది ప్రైవసీ కోసం లేదా అడ్వెంచర్ చేద్దామని శ్రీలంక లాంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు దొంగతనం లేదా ఇంకేదైనా జరగవచ్చని ఓ భయాన్ని చూపిస్తుంది. అలాగే శ్రీలంకలోని టూరిజాన్ని అటు జనాలు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు ఎంతలా గౌరవిస్తారనేది చాలా చక్కగా చూపించారు ఈ మూవీలో. సినిమాలో శ్రీలంక అందాలను చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. ఒకవైపు నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తూ థ్రిల్లింగ్ డ్రామాని చూపిస్తూనే ఒకవైపు రాముడు, రావణుడు, సీతతో పాటు రామాయణకు సంబంధించిన కొన్ని సీన్లు చూపించే విధానం బాగుంది. స్టోరీ పరంగా సింపుల్ లైన్ అయినప్పటికీ కూడా దీంట్లో కొన్ని సీన్లు సాగదీసినట్టు ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ రోల్లో చేసిన రోహిత్, మధ్యు, దర్శన్, రాజేంద్ర చాలా నేచురల్ గా యాక్టింగ్ చేశారు. ఇక మిగిలిన వాళ్ళు కొంతమంది లోకల్ వాళ్ళు నటించినా గానీ బాగుంది. కేవలం గంటన్నర నిడివి ఉన్న ఈ సినిమా చూసే ప్రేక్షకుడికి ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ఇస్తుంది. అలాగే లొల్లిగా ఉండే ప్రదేశాలకు వెళ్దాం అనుకునే వాళ్ళు ఈ సినిమా చూసి ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళాలని మాత్రం అనుకోకండి. మొత్తానికి ఈ సినిమా రెగ్యులర్ రొటీన్ మూవీస్ కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే ఈ సినిమా చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.